మూసీ ప్రక్షాళన చేపట్టి నదిలోని కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు మూసీ సమస్యల అధ్యయన వేదిక నాయకులు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూసీ నది కాలుష్య సమస్యలపై సదస్సు జరిగింది. కాలుష్యమయమైన మూసీ నది వినీళ్లతోనే పంటలు పండించడంతో అవి తిన్న జనం రోగాల బారిన పడుతున్నారన్నారు వక్తలు. మూసీ నది అభివృద్ధి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా కాకుండా ప్రజల ఆరోగ్యం బాగు చేసే దిశగా ఉండాలన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు ఇదే మూసీ నది నీళ్ళని వాడి పంటలు పండించే లేదా అక్కడ పాడి పంటలు అన్ని కూడా కలుషితం అయిపోయి అవే తిరిగి మళ్ళీ మనం తినాల్సిన పరిస్థితి, తాగాల్సిన పరిస్థితి, చాలా నష్టం జరుగుతున్న పరిస్థితి. అందులో మూసీని ప్రక్షాళన చేయడం తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. అదే సమయంలో మూసీకి సంబంధించిన ఆక్రమణల పేరుతో ఈరోజు అనేక పేద బస్తీలు, దశాబ్దాలుగా ఉన్న బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలకు నష్టం లేకుండా మూసీ అభివృద్ధి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పేదలకు ఇప్పుడు పేదల ఇల్లు తీసేస్తామని కొన్ని ఏరియాలో మార్కింగ్ చేశారు. అది ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఇప్పటి నుంచి కాదు, సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఉన్నారు. ఆ బస్తీలకు, ఆ పేదలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బిల్డర్లు అనేక ప్రాంతాలు ఆక్రమించారు. మరి వాళ్ళ మీద చర్యలు ఏంటి? భారీ భవనాలు ఇప్పటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా మూసీని డంపింగ్ చేస్తూ ఆక్రమిస్తున్నటువంటి ఉన్నాయి. ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ నిరోధించాలి. ఆ రకంగా మూసీని పరిరక్షించడం, మూసీ కాలుష్య నివారణ చేయడం, ఆ రకంగా మూసీ నీటిని, మురుగునీటిని తొలగించడం చేయాలి.